మరి ఇలాంటివి జరగకుండా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించడం వల్ల ఏంటి వాళ్ళకి రేపొద్దున్న ప్రయోజనం? రిజిస్ట్రేషన్ ఏం కాదు అసలు సమస్యల్లా. రిజిస్ట్రేషన్ల సమస్య ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు జగన్ టైంలో చేసుకోండి అంటే చేయించుకోలేదు కదా చాలా మంది. ఇప్పుడు చేస్తున్నారంట కదా, ఇప్పుడు చేయించుకున్నారు కొంతమంది, చేయించుకునే వాళ్ళు చేయించుకుంటున్నారు. లేదు అప్పట్లో ఏంటంటే కొంతమంది భయపడి చేయించుకోవాలి, వాళ్ళ ఇష్యూ వీళ్ళు బయట పెడతారని. ఇప్పుడు వాళ్ళు చేయించుకుంటున్నారు. అది కాదు సమస్య వచ్చింది ఏంటంటే అమరావతిలో ప్రధానంగా వచ్చిన సమస్య, కొంతమందికి ఈ రిటర్నబుల్ ప్లాట్లు ఆ వాగుల్లో ఆ గ్రామ కంటాల్లో అట్లాంటివి ఇచ్చారు. అది మేమేం చేసుకోవాలంటారు వాళ్ళు. అదే కదా, దానికి సొల్యూషన్ ఇవ్వాలి కదా. దాని దగ్గర వచ్చిన సమస్య అదేదో ఇప్పుడు నారాయణ గారు ఈయన పెమ్మసాని కలిసి మొన్న మీటింగ్ పెట్టి తేల్చింది ఏందయ్యా అంటే 200 ఎకరాలు ఎంతోనేనట ఈ ప్రాబ్లం. అది జరీబ్ భూముల విషయంలో వచ్చిందట. అసైన్డ్ భూముల విషయంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అది సాల్వ్ చేస్తామన్నారు. నిజంగా కమిట్మెంట్ తో చెయ్యాలి అది. అది ఇంకా అయితే పరిష్కారం పూర్తిగా ఆశించిన అంటే వాళ్ళు సాటిస్ఫై కావట్లేదు, వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ తిట్టుకోవట్లేదు, ఆఫీసర్లను తిట్టుకుని ఆగుతున్నారు వాళ్ళు. అంటే రైతులకి అయితే న్యాయం జరుగుతుంది ఒకవేళ రేపొద్దున రిజిస్ట్రేషన్ ద్వారా. చట్టబద్ధత విషయంలో ఇప్పటికీ క్లారిటీ ఇవ్వరా? మాత్రం వీళ్ళు మోసం చేస్తున్నారండి. అంటే వీళ్ళకి ఆలోచన లేదా ప్రభుత్వానికి? అంటే ఇక్కడ ప్రభుత్వం ఒక సందిగ్ధ వ్యవస్థలో ఉంది. ఈ అమరావతి రైతుల ఫీలింగ్ ఏంటి, ఆ 29,000 ఎకరాలు ఆ 50,000 ఎకరాలు ఉంది కదా, ఆ 29 గ్రామాలకే పరిమితం చేయాలని నా కోరిక. అట్లా చేస్తే ఇక దేశంలోనే అతి చిన్న పంచాయతీ అవుతుంది.